ఇప్పుడు చాలామంది స్పైనల్ కార్డ్ సర్జరీస్ అంటే భయపడుతూ ఉంటారు. అంటే ఒకసారి చేసుకుంటే పర్మనెంట్ డ్యామేజ్ అవుతుందని కొంతమంది, లేదా అసలు ఎప్పుడు ఫెయిల్యూర్ దీంట్లోనే ఉంటాయని కొంతమంది అనుకుంటూ ఉంటారు. వాట్స్ ఇట్ టేక్ ఆన్ దాట్? స్పైనల్ కార్డ్ సర్జరీ ఇవన్నీ గ్యాడ్జెట్స్ వాడుకుంటూ సర్జరీ చేస్తాం కాబట్టి స్పైన్ సర్జరీస్ ఆర్ వెరీ వెరీ సేఫ్. ప్రెగ్నెంట్ లేడీస్ డెలివరీ వెళ్ళినప్పుడు మనం స్పైనల్ అనస్థీషియా ఇస్తాం. సో దానివల్ల స్పైన్ డ్యామేజ్ జరిగి లో బ్యాక్ ఏక్ ఇష్యూస్ వచ్చి దాని తర్వాత ఎక్కువగా అది సివియర్ అవ్వడం అనేది అవుతుంది అని అనుకుంటూ ఉంటారు. సో మీరేమంటారు దాన్ని? బికాస్ యూజువలీ స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్కి కొంతమందికి ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటాం, ఎపిడ్యూరల్ ఇంజెక్షన్స్ అంటాము. అసలు ఈ పోస్చర్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి కామన్గా మీరు చూస్తూ ఉంటారా ఇన్ యువర్ ప్రాక్టీస్? సో వాళ్ళు ఎలా ఓవర్కమ్ చేయాలి, అది మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తూ ఉంటారు? ఎస్పెషల్లీ వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆ సిస్టమ్ డెస్క్టాప్ చేసే వ్యక్తులు, సో వాళ్ళు యూజువల్గా ఫ్రీక్వెంట్ బ్రేక్స్ తీసుకోవాలి. అంటే స్టాండ్ వేర్ ఎవర్ యూఆర్ సిట్టింగ్, స్ట్రెచ్ యువర్ బ్యాక్, స్ట్రెచ్ యువర్ నెక్ అండ్ గో బ్యాక్ టు వర్క్. సో ఎవ్రీ 20 to 30 minutes గ్యాప్ తీసుకోవాలి. ఇంటూ ఆ డాక్టర్స్ మనం ఒక సర్జరీ స్టార్ట్ చేస్తే 5-6 hours వెళ్ళిపోతుంది ఓన్లీ ఇన్ వన్ పొజిషన్. అంటే నెక్ ఇలా బెండ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు చాలా మందికి నెక్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, కానీ అది నెగ్లెక్ట్ చేసి అలా కంటిన్యూ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి డాక్టర్స్కి అయితే ఇలా చెప్తారు, బ్రేక్ తీసుకోవడానికి కుదరదు కదా. వి ఆల్ డాక్టర్స్, ఎస్పెషల్లీ సర్జన్స్, స్పైన్ సర్జరీస్ చేసుకున్న తర్వాత చాలా రెస్ట్ తీసుకోవాలి, హెవీ వర్క్స్ చేయకూడదు అలాంటిది ఉంది. ఈజ్ దట్ ట్రూ సార్? బెడ్ రెస్ట్ అవసరమా? అవసరం లేదు. నేను ప్రతి పేషెంట్ మీ దగ్గరికి వచ్చే క్లయింట్స్ ఆర్ పేషెంట్స్ వాట్ ఎవర్, మీరు చూసే కేసెస్ ఎక్కువగా ఏం చూస్తూ ఉంటారు? ఇట్ ఈస్ లైక్ 60 to 70% ఆఫ్ స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్ అండ్ 30 to 40% ఆఫ్ బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. న్యూరో సర్జరీ గురించి చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి, సో అవన్నీ మీరు క్లియర్ చేశారు. Hello sir. Hello ma'am. What does a neurosurgeon actually deals with? We neurosurgeons, we deal with issues of brain and spine which are dealt through surgeries. We deal చేసే సర్జన్ న్యూరోసర్జన్ అంటారు. మెదడు అండ్ యాజ్ వెల్ యాజ్ స్పైనల్ కార్డ్ రిలేటెడ్ ఇష్యూస్ కి. ఇప్పుడు చాలా మంది స్పైనల్ కార్డ్ సర్జరీస్ అంటే భయపడుతూ ఉంటారు. అంటే ఒకసారి చేసుకుంటే పర్మనెంట్ డ్యామేజ్ అవుతుందని కొంతమంది, లేదా అసలు ఎప్పుడు ఫెయిల్యూర్ దీంట్లోనే ఉంటాయని కొంతమంది అనుకుంటూ ఉంటారు. వాట్స్ ఇట్ టేక్ ఆన్ దాట్? స్పైనల్ కార్డ్ సర్జరీస్ అంటే యూజువల్గా మనం ఆపరేషన్ చేసేవన్నీ లోవర్ బ్యాక్ ఇష్యూస్కి ఆపరేట్ చేస్తూ ఉంటాము. లెట్ ఇట్ బి నెక్ రిలేటెడ్ ఇష్యూ ఆర్ లోవర్ బ్యాక్ రిలేటెడ్ ఇష్యూస్. స్పైన్ సర్జరీస్ ఆర్ రైట్ నౌ వెరీ సేఫ్ సర్జరీస్. సర్జికల్ సర్జన్స్ ఎక్స్పర్టీస్తో పాటు మన దగ్గర అడ్వాన్స్ గ్యాడ్జెట్స్ ఉన్నాయి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నర్వ్ మానిటరింగ్, ఇంట్రాపరేటివ్ నర్వ్ మానిటరింగ్ అంటాము. సర్జరికల్ స్క్రూస్ ఎప్పుడైతే వేస్తామో యూ యూజ్ రోబోటిక్స్, వి యూజ్ నావిగేషన్. సో టెక్నాలజీ చాలా అడ్వాన్స్డ్ అయిపోయింది విత్ హెల్ప్ ఆఫ్ హై అండ్ న్యూరో మైక్రోస్కోప్. ఇవన్నీ గ్యాడ్జెట్స్ వాడుకుంటూ సర్జరీ చేస్తాం కాబట్టి స్పైన్ సర్జరీస్ ఆర్ వెరీ వెరీ సేఫ్. అండ్ వీఆర్ ఇన్ ఎరా వేరే స్పైన్ సర్జరీ ఒకవేళ అయిపోయిన తర్వాత ఎన్ని గంటల్లో పేషెంట్ నడిపిస్తూ ఉన్నాం. యూజువల్లీ మార్నింగ్ సర్జరీ చేస్తే ఈవినింగ్కి నడిపిస్తాము, నెక్స్ట్ డే వి డిశ్చార్జ్. ఒకవేళ స్పైన్ ఫిక్సేషన్ అంటే స్క్రూస్ వేసి స్పైన్ ఫ్యూజ్ చేస్తే, ఒకవేళ జస్ట్ సింపుల్ డిశ్చార్జరీ చేసామనుకోండి కొన్ని గంటల వ్యవధిలో నడిపించేసి యాజ్ ఎ డే కేర్ డిశ్చార్జ్ చేసేస్తాం. సో ఇప్పుడు చాలా కామన్గా ఉన్న మిత్ ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీస్ డెలివరీ వెళ్ళినప్పుడు మనం స్పైనల్ అనస్థీషియా ఇస్తాం. సో దానివల్ల స్పైన్ డ్యామేజ్ జరిగి లో బ్యాక్ ఏక్ ఇష్యూస్ వచ్చి దాని తర్వాత ఎక్కువగా అది సివియర్ అవ్వడం అనేది అవుతుంది అని అనుకుంటూ ఉంటారు. సో మీరేమంటారు దాన్ని? దట్ ఈస్ ఎ మిత్ మేడం. బికాస్ యూజువల్లీ స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్కి కొంతమందికి ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటాం, ఎపిడ్యూరల్ ఇంజెక్షన్స్ అంటాము. నౌ వీఆర్ మూవ్ ఫ్రమ్ ఎపిడ్యూరల్ టు సెలెక్టివ్ నర్వ్ రూట్ బ్లాక్ ఇంజెక్షన్స్ మూవ్ అయ్యాము. కానీ ఎపిడ్యూరల్ అనస్థీషియాలో కూడా మనం అదే వెన్ను ఎముకల మధ్యలో గ్యాప్ ఉంటుంది, ఆ గ్యాప్లో మనము సూది పంపించి అక్కడ నుంచి మనం ఇంజెక్షన్ ఇస్తాం. సో యాక్చువల్లీ స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్కి మనము స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ అదే ప్లేస్లో ఇస్తాం కాబట్టి అది పెద్ద మిత్. కాకపోతే యూజువలీ దే డూ కంప్లైంట్ స్పైనల్ అనస్థీషియా ఇచ్చిన తర్వాత పెయిన్ వస్తుంది అని. దట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ది స్పైనల్ అనస్థీషియా, బట్ యూజువల్లీ ఏమవుతుందంటే డెలివరీ అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఈ లంబార్ లార్డోసిస్ అంటే స్పైన్ కర్వేచర్ పెరిగిపోతుంది. బికాస్ వాళ్ళు చైర్ బేర్ చేస్తూ ఉంటాం కాబట్టి అప్పుడు బ్యాక్ వీక్ అయిపోతుంది, మజిల్స్ వీక్ అవుతాయి, అట్ ద సేమ్ టైం స్పైన్ కర్వేచర్ పెరుగుతుంది. వీటి వల్ల యూజువల్లీ డెలివరీ అయిపోయిన తర్వాత వాళ్ళు బ్యాక్ పెయిన్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో కొన్ని ప్రికాషన్స్, రెగ్యులర్ ఎక్సర్సైజ్
ఎక్సర్సైజెస్ చేసుకుంటే వాళ్ళు ఉపశమనం పొందుతారు. సో ఆఫ్టర్ హౌ మెనీ డేస్ ఆఫ్ డెలివరీ వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకోవాలంటారు ఈ స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా, లేదంటే లో బ్యాక్ ఏక్ ఇష్యూస్ రాకుండా? నార్మల్ వజనల్ డెలివరీ ఉంటే కనుక యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దే కెన్ స్టార్ట్ స్ట్రెంథనింగ్ ది బ్యాక్. ఒకవేళ సిజేరియన్ సెక్షన్ చేసిన తర్వాత అయితే ఆ గాయం, ఆపరేషన్ చేసిన గాయం మానిన 2 నుంచి 3 వారాల తర్వాత దే కెన్ స్టార్ట్ డూయింగ్ బ్యాక్ ఎక్సర్సైజెస్ అండ్ దెన్ గెట్ బ్యాక్ టు నార్మల్సీ. ఇప్పుడు మనం ఎక్కువగా చూస్తుంది పోస్చర్ రిలేటెడ్ బ్యాక్ పెయిన్ కానీ నెక్ పెయిన్ కానీ ఎక్కువగా చూస్తున్నాం. అసలు ఈ పోస్చర్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి కామన్గా మీరు చూస్తూ ఉంటారా ఇన్ యువర్ ప్రాక్టీస్? సో వాళ్ళు ఎలా ఓవర్కమ్ చేయాలి, అది మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తూ ఉంటారు? 90% of our patients that to come to our outreach clinic ఆర్ పాస్చర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తోనే వస్తారు. చాలా 10% పేషెంట్స్కే రియల్గా డిస్క్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ స్పైన్ వెన్ను ఎముకల రిలేటెడ్ ఇష్యూస్ కానీ చూస్తూ ఉంటాం. అండ్ మోస్ట్ ప్రాబ్లీ ఇట్ ఈస్ పాస్చర్ రిలేటెడే. సో జస్ట్ ఫ్యూ చిట్కాలు కరెక్షన్స్ చేస్తే సరిపోతుంది. ఇన్ అర్బన్ పాపులేషన్లో, వర్కింగ్ పాపులేషన్లో ఎస్పెషల్లీ వాజ్ ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆర్ సిస్టమ్ డెస్క్ జాబ్ చేసే వ్యక్తులు, సో వాళ్ళు యూజువల్గా ఫ్రీక్వెంట్ బ్రేక్స్ తీసుకోవాలి. కంటిన్యూస్ మనం అడుగుతూ ఉంటాం ఎన్ని గంటలు కూర్చుంటారు సిస్టమ్ ముందలంటే 3-4 hours అంటారు. కంటిన్యూస్గా ఎన్ని గంటలు కూర్చుంటారు అంటే 1 to 2 hours అని చెప్తారు, విచ్ ఇస్ రాంగ్. ఎవ్రీ 20 to 30 minutes వాళ్ళ సిస్టమ్ నుంచి దే హ్యావ్ టు టేక్ ఎ బ్రేక్. Just stand wherever you are sitting, stretch your back, stretch your neck and go back to work. So every 20 to 30 minutes gap తీసుకోవాలి. And at the same time when we are sitting, proper table, proper chair ఉండాలి. What do we mean by proper table? మన అందరి ఇంట్లో ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే కనుక డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి. దిస్ ఆర్ పర్ఫెక్ట్ హైట్ టేబుల్. సో బ్యాక్ స్ట్రైట్ ఉంటుంది అండ్ టేబుల్, అవును అది చైర్కి టేబుల్ హైట్కి వచ్చేసరికి కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ వి స్లైడ్ అండర్ ది టేబుల్. ఎప్పుడైతే మనం టేబుల్ కిందకి స్లైడ్ అయిపోతామో మనం ముందుకు వంగాల్సిన అవసరం ఉండదు. మనం అలానే అదే పాస్చర్లో కూర్చుంటాం, బ్యాక్ సపోర్ట్ వస్తుంది, 2 చేతులు విల్ బి ఆన్ ది టేబుల్, షోల్డర్స్ ప్రొటెక్ట్ అవుతాయి, నెక్ ప్రొటెక్ట్ అయిపోతుంది. ఈ హైట్ కూడా ఆఫ్ ది చైర్స్ ఆర్ వెరీ పర్ఫెక్ట్. సో మనం ఆఫీసెస్లో చూసిన చైర్స్ కూడా పర్ఫెక్ట్ హైట్ చైర్స్లో ఉంటాయి. వెరెన్ మన నీ టు హిప్ ఇట్ షుడ్ బి ఇన్ ద సేమ్ లైన్ or knee should be little down. That is a perfectly positioned body. 90 degrees లో కానీ కాస్త ముందుకు కానీ పెట్టుకోవాలి, వెనక్కి పెట్టుకోకూడదు. చాలా మంది వెనక్కి పెట్టుకుంటారు ఆర్ కాలు ముడుచుకొని పెట్టుకుంటారు. తద్వారా వారికి ఏమవుతుందంటే ఈ లోడ్ బేరింగ్ ఏదైతే బాడీలో ఉంటుందో పర్ఫెక్ట్ గా డిస్ట్రిబ్యూట్ కాదు. సో 90 degrees to 110 degrees లో పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే వాళ్ళు ఉపశమనం పొందుతారు. At the same time people also tell me that sir నేను స్క్రీన్ నా ఐ లెవెల్లో పెట్టుకున్నానని చెప్తారు. ఎలా పెట్టుకున్నారు అని చెప్తే కనుక స్క్రీన్ ని హైట్ పెంచేసి ఇలా పెట్టుకున్నాం సార్ అంటే దట్స్ రాంగ్. ద నెక్ న్యూట్రల్ పొజిషన్ ఇస్ లైక్ దిస్. అండ్ మనం కిందికి చూస్తాం, మనం ఎప్పుడు ఇలా పైకి చూడం. మనకు పైకి చూస్తా ఉంటే కనుక క్రమక్రమంగా నెక్ ఎక్స్టెన్షన్కి వెళ్ళిపోతుంది. సో వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఇస్ దట్ వెన్ ఎవర్ యూ ఆర్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ మానిటర్ ఆన్ ది టేబుల్ పెట్టినప్పుడు జస్ట్ ట్రై టు కీప్ ఇట్ లిటిల్ ఫర్దర్ అవే సో దట్ యువర్ ఐ వుడ్ బి బెంట్ టువర్డ్స్ ది స్క్రీన్. You need not keep your neck too straight and just look ahead. And 30 minutes ki just gap తీసుకుంటే కనుక నెక్ నుంచి బ్యాక్ నుంచి ఉపశమనం పొందుతాం. This is for the urban population. అంటే మీరు ఇప్పుడు అర్బన్ పాపులేషన్ 30 minutes కి ఒకసారి బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నారు. కమింగ్ టు అవర్ డాక్టర్స్, మనం ఒక సర్జరీ స్టార్ట్ చేస్తే 5-6 hours వెళ్ళిపోతుంది ఓన్లీ ఇన్ వన్ పొజిషన్. అంటే నెక్ ఇలా బెండ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు చాలా మందికి నెక్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, కానీ అది నెగ్లెక్ట్ చేసి అలా కంటిన్యూ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి డాక్టర్స్ కి అయితే ఇలా చెప్తారు, బ్రేక్ తీసుకోవడానికి కుదరదు కదా. Sometimes it is very easy to let a doctor know what precautions to take. At the same time it is very difficult because doctors are very bad patients. Okay. We are surgeons, especially when we are doing surgeries, we forget our posture. But again it is the pain which will again remind us that we should take care of our neck. Neck should always be straight, only eye should be bent. మనం ఎంత ముందుకు వంగుతూ ఉంటామో అంత లోడ్ బేరింగ్ మెడలో పెరిగిపోతుంది. సో యాజ్ వి ఆల్ డాక్టర్స్, ఎస్పెషల్లీ సర్జన్స్, అగైన్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్స్. సర్జరీ చేస్తున్నాం, డూ యూ రియల్లీ స్టాప్ డ్యూరింగ్ సర్జరీస్ టు జస్ట్ స్ట్రెచ్ యువర్ బ్యాక్ అండ్ నెక్? ఎస్ వీ డూ. అంటే చాలా తక్కువ మంది చేస్తారు సార్ అదే. యా మ్యామ్, బట్ మనం అది ఇంకల్కేట్ చేసుకోవాలి. బికాస్ డ్యూరింగ్ ది సర్జరీ వీ నెవర్ నోటీస్ వాట్ డ్యామేజ్ వీ యాక్చువల్లీ ఆర్ టేకింగ్. సర్జరీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ వచ్చేసరికి అలసిపోతాం, అప్పుడు మనకు ఆ పెయిన్ తెలుస్తుంది. బికాస్ వీ వుడ్ బి మెంటలీ మోర్ ఫోకస్డ్ ఆన్ ది సర్జరీ. సో అప్పుడు మనకు ఆ పెయిన్ తెలియదు. ఎండ్ ఆఫ్ ది డే we will come to know. But if it goes on, like months or years together, then our quality of the surgical expertise తగ్గిపోతుంది. అందుకే నేను ఎవరైనా డాక్టర్స్, ఎస్పెషల్లీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ హు ఆర్ డాక్టర్స్, వాళ్ళకి అదే చెప్తాను, ఇఫ్ యూఆర్ డూయింగ్ సర్జరీ ప్లీజ్ డూ టేక్ బ్రేక్.
విత్ ఇన్ ద సర్జరీ జస్ట్ ఒక 30 seconds బ్రేక్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ 1 hour తీసుకొని జస్ట్ జెంటల్ బ్యాక్ అండ్ నెక్ స్ట్రెచ్ ఎక్సర్సైజ్ చేసి జస్ట్ గో బ్యాక్ టు యువర్ వాట్ ఎవర్ సర్జరీ దట్ యూర్ డూయింగ్. ఓన్లీ అర్బన్ పాపులేషనే కాకుండా విలేజెస్ లో కూడా ప్రొలాంగ్డ్ సిట్టింగ్, అంటే ఇప్పుడు మాన్యువల్ వర్క్ తక్కువైపోయింది కాబట్టి కూర్చొని టీవీ చూస్తూ ఉంటారు. సో వాళ్ళల్లో ఎలాంటి కేసెస్ కానీ కండిషన్స్ కానీ మీరు చూస్తూ ఉంటారు? సో జనరల్ పాపులేషన్ గురించి మనం మాట్లాడుతున్నాం, లెట్ ఇట్ బి అర్బన్ రూరల్ పాపులేషన్లో, హౌస్ హోల్డ్ వ్యక్తులలో. సో అకార్డింగ్ టు మీ మ్యాక్సిమం పని ఎవరు చేస్తారంటే హౌస్ హోల్డ్ ఉన్న వాళ్ళే ఎక్కువ చేస్తారు. సో వాళ్ళకు అగైన్ ప్రికాషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అన్ని ప్రికాషన్స్ ఏ ఉన్నాయి ఇన్ జనరల్గా ఉన్నాయి నేను చెప్తాను, నేను దట్స్ వాట్ దే హ్యావ్ టు ఫాలో. బరుగులు మోర్ దాన్ 6 to 8 kilos లేపకూడదు విత్ ఐదర్ ఆఫ్ ది వన్ హ్యాండ్. అంటే ఒక చేతితోటి ఒక 4 kgs లేపచ్చు, 2 చేతులతో వచ్చేసరికి 8 నుంచి 10 kilos మించి లేపకూడదు. ముందుకు చాలాసార్లు వంగడము చేయకూడదు. అండ్ ప్రతి చిన్న పనికి ఊరికే కూర్చొని లేస్తూ ఉంటారు, ఆ పనులు చేయొద్దు. సో ప్రొలాంగ్డ్గా కింద కూర్చోవడం కానీ ముందుకు వంగడం కానీ బాగా బరువులు లేపడం కానీ చేయకూడదు. ఈ 3 కొద్దిగా మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. సిట్టింగ్ పాస్చర్కి ఎస్పెషల్లీ టీవీ చూస్తున్నాం కానీ మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు కానీ చాలామంది సోఫాస్ ప్రిఫర్ చేస్తారు, కానీ సోఫాస్ ప్రొలాంగ్ సిట్టింగ్కి ప్రిఫర్ చేయొద్దు. ఎందుకంటే వాటి సీటింగ్ చాలా కిందికి ఉంటుంది. సో మనం కింద కూర్చున్నట్టు అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే మన మోకాలు మన తుంటితో కంపేర్ చేస్తే కొద్దిగా హై లెవెల్ అయిపోతుంది, అప్పుడు నడుము పైన ప్రెషర్ పెరుగుతుంది. సో బెస్ట్ చైర్స్ కూర్చోవడం ప్లాస్టిక్ చైర్స్. పాతకాలంలో నీలకమల్ చైర్స్ ఉండేవి, బ్లూ కలర్ చైర్స్. దేవర్ ది బ్యూటిఫుల్ చైర్స్, పర్ఫెక్ట్లీ డిజైన్, పాస్చర్ మంచిగా ఉండేది, బ్యాక్ కర్వేచర్ ఉండేది, వాటికి హైట్ బాగుండేది. అలాంటి చైర్స్లో మనం కూర్చోవాలి. అండ్ ఒకవేళ కూర్చున్నా కానీ ఎవ్రీ 30 minutes or 40 minutes తర్వాత ఇన్ హెల్దీ పర్సన్ అట్లీస్ట్ ఒక 2 minutes గ్యాప్ తీసుకొని బ్యాక్ స్ట్రెచ్ చేసుకొని కూర్చోవాలి. ఎస్పెషల్లీ ఇప్పుడు వంటగదిలో కనుక ఆడవాళ్ళు పనిచేస్తున్నప్పుడు అక్కడ నేను చైర్ కానీ కుర్చీ కానీ స్టూల్ కానీ పెట్టుకోని చెప్తా ఉంటాను. ఎందుకంటే వంట చేస్తున్నప్పుడు అడుగుతా ఎంతసేపు వంట చేస్తారంటే 1.5 hour వర్క్ చేస్తాం, కంటిన్యూస్ నిల్చుంటామంటారు. దట్ ఈస్ అగైన్ రాంగ్. ఎవ్రీ 15-20 minutes తర్వాత జస్ట్ ఒక 2 minutes కూర్చొని బ్యాక్ స్ట్రెచ్ చేసుకొని నిల్చుంటే కనుక మనకు అసలు ఈ నడుము నొప్పుల నుంచి అసలు నివారణ పొందుతాం. అండ్ మొబైల్ ఫోన్ ఎరాలో ఉన్నాం ప్రస్తుతానికి మనం. దే హ్యావ్ ఇంట్రడ్యూస్ ఎ నేమ్ కాల్డ్ టెక్స్ట్ నెక్. వాట్ ఈస్ ఎ టెక్స్ట్ నెక్? మన మొబైల్ ఫోన్ పట్టుకొని టెక్స్టింగ్ చేయడం. నెక్ ఎప్పుడు కర్వేచర్ షుడ్ బి స్ట్రైట్. చిన్న కర్వేచర్ ఉంటుంది, యూ షేప్ కర్వేచర్, లార్డోసిస్ అంటాం దాన్ని. సో ఆ కర్వేచర్ మెయింటైన్ చేయాలంటే నెక్ న్యూట్రల్ పొజిషన్లో ఉండాలి. ఎప్పుడైతే మనం బెండ్ చేస్తామో తల బరువు దగ్గర ఒక 3 to 4 times పెరిగిపోతుంది. మన వెయిట్, హెడ్ వెయిట్ ఈజ్ అరౌండ్ 6 to 8 kilos ఉంటుంది. ఎవ్రీ 10 degrees బెండ్కి దాని వెయిట్ ఇట్ ఇంక్రీజెస్ బై 2 to 3 fold ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో వెన్ యూర్ బెండింగ్ బై ఆల్మోస్ట్ లైక్ 40 degrees సిగ్నిఫికెంట్ ప్రెషర్ నెక్ పైన ఉంటుంది. అండ్ ఎర్లీగా సర్వైకల్ స్పాండిలోసిస్ రావడం కానీ, కండరాలు టైట్గా అయిపోయి కండరాలు వీక్ అయిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మొబైల్ ఫోన్తో మనం టైప్ చేయాలనుకుంటున్నామో ట్రై టు కీప్ యూర్ టైర్ హై లెవెల్లో పెట్టుకొని టైప్ చేసి అవసరం ఉన్నప్పుడే మొబైల్ ఫోన్ వాడాలి. ఊరికే మనం ఈ ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్ క్రమక్రమంగా మనం చూస్తూ ఉంటే మన మెడపైన ఒత్తిడి పెరిగిపోయి ఇబ్బంది పాలవుతాం. సో ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే దాని ప్రాబబ్లీ మనకు ఈ న్యూరో సర్జన్ కలిసే అవకాశమే ఉండదు. అంటే ఇప్పుడు నెక్ అంటే సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ లంబర్ స్పాండిలోసిస్ కానీ కేసెస్ ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే బికాస్ ఆఫ్ ద వెయిట్ కూడా ఒబేస్ ఉన్న వాళ్ళలో కూడా మనం ఎక్కువ చూస్తున్నాము. సో అది చాలా సివియర్ అయిపోయే వరకు ఈ హౌస్ హోల్డ్ పీపుల్ కానీ చాలా మంది లేడీస్ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అసలు ఏ స్టేజెస్ లో దే హ్యావ్ టు కన్సల్ట్ యూ? They're having back pain or neck pain. Yeah. Pain in the neck or back. కాళ్ళలో కానీ చేతిలో కానీ ఒకవేళ లాగే నొప్పి ఏం లేకపోతే కనుక అట్లీస్ట్ ఒక 1 week 10 days చూడమని చెప్తాం. పెయిన్కి ఏమైనా మందులు వాడాలంటే ఒక పారాసిటమాల్ ఇస్ ఎనఫ్. ఆర్ మన అందరి దగ్గర ఈ డైక్లోఫెనాక్ ఆయింట్మెంట్స్ ఉన్నాయి, ఓమ్ని జెల్ ఆర్ ఒలిని జెల్ ఆయింట్మెంట్ చెప్తాం కదా, అది జస్ట్ రాసుకుంటే బ్యాక్లో కానీ నెక్లో కానీ యూజువల్లీ 60 to 90% ఆఫ్ ద సినారియోస్లో పెయిన్ తగ్గిపోతుంది. ఒకవేళ ఈ వారం 10 రోజులు దాటిన తర్వాత కూడా నొప్పి తీవ్రత ఉన్నా లేకపోయినా ఈ వారం 10 రోజుల్లో జాగ్రత్తలు పాటించి ఈ డోలో ఆ పారాసిటమాల్ టాబ్లెట్ కానీ ఆయింట్మెంట్ పెట్టుకున్న తర్వాత కూడా నొప్పి తీవ్రత పెరుగుతుంది. ఆర్ కాల్లోకి
పాకే నొప్పి, షియాటికా నొప్పి అంటాం, నడుము నుండి తొంటిలో నుండి కాళ్ళకి కింది నుంచి గట్టిగా లాగే నొప్పి ఉన్నా కానీ, తిమ్మిర్లు మొద్దుతనం వచ్చినా కానీ, నడవడానికి కష్టం అవుతున్నది, ఆర్ చెయ్యి వాడుకోవడానికి కష్టం అవుతుంది, ఆర్ చెయ్యి విపరీతంగా లాగేస్తూ ఉన్నదంటే ఇమ్మీడియట్లీ మీ దగ్గర ఉన్న న్యూరోసర్జన్ని సంప్రదించాలి. సార్, వాట్ ఆర్ ద అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఇన్ న్యూరోసర్జరీ నౌ? బిఫోర్ ఐ టాక్ అబౌట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్, ఏదైనా పేషెంట్కి నడుము సమస్య కానీ, మెడ సమస్య కానీ, మెదడు సమస్య వస్తే కనుక ఒక న్యూరో సర్జన్ విజిట్ చేయాలంటే చాలా భయపడతారు. ఎందుకంటే న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్తే కనుక సర్జరీ చెప్పేస్తారు అని. దట్ ఈస్ ఎ మిత్. అలా ఎప్పుడు స్పైన్ కి చేపించుకుంటే ఇంకా అసలు ఎప్పటికీ తిరిగి రామో లేదంటే లేవమో ఇలాంటివి ఉంటాయి మిత్స్. ఎప్పుడైతే ఈ సమస్యలు వస్తాయో 60 to 90% వరకు సర్జరీస్ అవసరం పడకుండానే వాళ్ళు ఉపశమనం పొందుతారు, ఆర్ మోర్ దెన్ 90%. ఒక 3 to 9% పీపుల్కి ఇన్స్పైట్ ఆఫ్ ప్రికాషన్స్ కానీ, ఫిజియోథెరపీ కానీ, లేదా మందులతో కానీ నివారణ పొందని వాళ్ళకి మనం సర్జరీస్ చెప్తాం. సో మీటింగ్ ఏ సర్జన్ డజంట్ మీన్ దట్ ఖచ్చితంగా సర్జరీకి వెళ్తారన్నది. సో దట్ ఈస్ ఎ బిగ్ మిత్. అలా ఎప్పుడు అనుకోకూడదు. సెకండ్ థింగ్, కమింగ్ టు ద అడ్వాన్స్ ట్రీట్మెంట్. అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఆర్ దేర్ ఫర్ మెదడుకి ఆపరేషన్ చేయడానికి, అదే విధంగా వెన్నుపాముకి. సో మెదడుకి వరకు వచ్చేసరికి అడ్వాన్స్డ్ న్యూరో మైక్రోస్కోప్ ఉంటుంది. అందులో డ్యువల్ ఫ్లోరసెన్స్ అంటాం. ఒకటి వచ్చేసి ట్యూమర్ ఫ్లోరసెన్స్, అంటే మనిషి శరీరానికి ఒక ఇంజెక్షన్ ఇస్తాము. మనకు మెదడులో ఒకవేళ కంతులు, ట్యూమర్స్ ఏమైనా ఉంటే కనుక ఆ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల మనం సర్జరీ మైక్రోస్కోప్ ద్వారా చేస్తున్నప్పుడు ఆ ట్యూమర్ అనేది మనకు క్లియర్గా ఐడెంటిఫై అవుతుంది. తద్వారా ఏరియా ఐడెంటిఫై అవుతుంది. తద్వారా మనం నైబరింగ్ నార్మల్గా ఉన్న బ్రెయిన్ స్ట్రక్చర్ మనం డిస్టర్బ్ చేయకుండా మనం సర్జరీ చేస్తాం. సో పేషెంట్కి అడిషనల్ డెఫిసిట్ ఇవ్వం. అట్ ద సేమ్ టైం నావిగేషన్ ఉన్నది. నావిగేషన్ ఈజ్ లైక్ గూగుల్ మ్యాప్స్. ఇప్పుడు నేను ఇక్కడ నుండి నేను ఇఫ్ ఐ నీడ్ టు గో టు బంజారా హిల్స్, దెన్ నాకు గూగుల్ మ్యాప్ ఆన్ చేయగానే నాకు అది దారి చూపించేస్తుంది. సో మనకు అదే విధంగా మనం నావిగేషన్ పద్ధతిలో మనం సర్జరీ చేస్తున్నప్పుడు మనము మన ట్యూమర్ ఎక్కడుంది, ట్యూమర్ మార్జిన్స్ ఏంటి, ఇవన్నీ మనకు ఐడెంటిఫై అయిపోతుంది. సో నైబరింగ్ స్ట్రక్చర్స్ని మనం డిస్టర్బ్ చేయకుండా ఉంటాం. ముందు జుట్టు తీసి సర్జరీ చేసేవాళ్ళు, ఇప్పుడు మనం జుట్టు తీయం, జస్ట్ స్ట్రిప్ కటింగ్ అంటాం. అంటే ఎక్కడైతే ఆపరేషన్ చేస్తామో అక్కడే ప్యాచ్గా జుట్టు తీస్తాం. తద్వారా సర్జరీ అయినట్టు పేషెంట్కి తెలియకుండా ఉంటుంది, నైబరింగ్ వాళ్ళకు తెలియకుండా ఉంటుంది. పేషెంట్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోతాయి. బోన్ కటింగ్ కూడా ఇదివరకు చాలా ఎక్కువ చేసేవాళ్ళు. నావిగేషన్ పద్ధతి వచ్చిన తర్వాత బోన్ కటింగ్ కూడా చాలా చిన్నగా ఉంటుంది. సో తద్వారా రికవరీ స్టేజెస్ చాలా పెరిగిపోతాయి. అండ్ ఇంట్రాపరేటివ్ నర్వ్ మానిటరింగ్ అంటాం. సర్జరీ చేస్తున్నప్పుడు నర్వ్ మానిటరింగ్ పద్ధతిలో నిజంగా నరాలకు మనం ఇబ్బంది కలిగిస్తున్నామా లేదన్నది మనం చూసుకుంటూ ముందుకు కదులుతాం. ఇది మెదడు పరంగా. నడుము పరంగా వచ్చేసరికి అగైన్ ఇక్కడ మనం నావిగేషన్ అండ్ రోబోటిక్స్ వాడతాము. ఈ నావిగేషన్ అండ్ రోబోటిక్స్ ఎస్పెషల్లీ మనకు దేనికి హెల్ప్ఫుల్ ఉంటుంది అంటే, స్పైన్ సర్జరీ చేస్తాం, స్పైన్ ఫ్యూజన్ సర్జరీస్ అంటాం. స్క్రూస్, రాడేస్ ఫిక్స్ చేస్తాము ఎప్పుడైతే ఎముకల్లో కదలికలో ఉంటుందో. ఇది మనకు ప్రెసిషన్ పెంచుతుంది. మన సర్జికల్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ ఈ ప్రెసిషన్ సర్జరీస్ని పెంచడం వల్ల పేషెంట్ రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. అండ్ ఇది ఎస్పెషల్ మినిమల్లీ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీస్కి వర్తిస్తుంది. ఇదే కాకుండా ఎండోస్కోప్ వాడతాం మనం. ఎండోస్కోప్ అంటే చిన్న ట్యూబ్స్ పాస్ చేస్తాం నడుములో. చాలా మంది లాప్రోస్కోపీ అంటారు, కానీ లాప్రోస్కోపీ పుట్టలో వాడతాము. సేమ్ అలాంటి పరికరమే నడుములో వాడతాము అండ్ మెదడులో కూడా వాడతాం. దాన్ని ఎండోస్కోప్ అంటాము. ఆ చిన్న పైప్స్ పంపించి నడుములో ఒకవేళ ఎస్పెషల్లీ డిస్క్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కానీ, వెన్ను ఎముక టైట్నెస్ ఒకవేళ పెరిగిపోయి దాని ద్వారా వెన్నుపాము పైన ఒత్తిడి పెరుగుతున్నప్పుడు ఈ చిన్న స్కోప్స్ ద్వారా కూడా మనము ఉపశమనం పొందించే ప్రయత్నం చేయగలుగుతాము. అండ్ దీంట్లో మనం స్క్రూస్ కానీ రాడ్ కానీ వేయాల్సిన అవసరం ఉండదు. సో దీస్ ఆర్ ఆల్ ద అడ్వాన్స్ సర్జరీస్ దట్ వీఆర్ డూయింగ్. ఇవే కాకుండా అవేక్ స్పైన్ సర్జరీ అంటాం. అంటే పేషెంట్తో ఆపరేషన్ చేస్తున్నప్పుడు మనం పేషెంట్తో మాట్లాడుతూ ఉంటాం. జనరల్ మత్తు ఇవ్వం, జనరల్ అనస్థీషియా చేయకుండా సర్జరీ చేస్తాము. ఎస్పెషల్లీ డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు చిన్న ట్యూబ్ పాస్ చేస్తాము. పాస్ చేసేసి ఎక్కడైతే డిస్క్ చొచ్చుకొని బయటకు వచ్చిందో అది తీసేసి బయటకు వస్తాం. దీంట్లో మనకు అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఎల్డర్లీ పీపుల్ ఎస్పెషల్లీ వాళ్ళకు రిస్క్ స్టేటస్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. వాళ్ళకు హార్ట్ రిస్క్ ఉండవచ్చు, ఆర్ బీపీ, షుగర్ ఉంటుంది. వాళ్ళకు జనరల్ అనస్థీషియా జనరల్ మత్తు ఇచ్చినప్పుడు కొద్దిగా రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో వాటిని మనం కట్ ఆఫ్ చేయడానికి మనం అసలు అనస్థీషియానే ఇవ్వం. లోకల్ అనస్థీషియా అంటాం. ఎక్కడైతే మనం నడుములో ఆపరేషన్ చేస్తున్నామో అక్కడ కొద్దిగా మత్తు ఇచ్చేసేసి జస్ట్ పైప్ డాక్ చేసి సర్జరీ చేస్తాం. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఏంటంటే, పేషెంట్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్
మనకు రియల్ ఫీడ్బ్యాక్ ఇస్తారు. మనకు వచ్చినప్పుడు నడుము నొప్పితో పాటు కానీ షియాటికా నొప్పితో అని వస్తూ ఉంటారు. ఎప్పుడైతే మనం సర్జరీ చేసి డిస్క్ తీస్తామో సర్జరీ టైంలోనే చెప్తారు, సార్ నా కాలు నొప్పి మొత్తానికి వెళ్ళిపోయింది సార్. అంటే ఏదైతే ప్రాబ్లం ఉందో మనం రియల్ టైంగా మాకు అడ్రస్ చేసి పేషెంట్కి తెలుస్తూ ఉంది. సో దట్ గివ్స్ అస్ దట్ ఎండ్ ఆఫ్ ది సర్జరీ, మనం సర్జరీ అయిపోయి ఇప్పుడు ఆపేసేయాలో అయిపోయింది, ఏదైతే ఒత్తిడి ఉందో ఒత్తిడి తీసేసామని. సో ఇవి రెండు మెయిన్ అడ్వాంటేజెస్. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ అవేక్ స్పైన్ సర్జరీస్లో అదే రోజు నడుస్తారు. ఆపరేషన్ అయిపోయిన 2-3 గంటల్లో నడిచి డే కేర్ ప్రొసీజర్గా డిశ్చార్జ్ చేస్తాం. సో జనరల్గా నేను విన్నది ఏంటి అంటే ఇప్పుడు స్పైన్ సర్జరీస్ చేసుకున్న తర్వాత చాలా రెస్ట్ తీసుకోవాలి, హౌస్ హోల్డ్ వర్క్ కూడా అంటే హెవీ వర్క్స్ చేయకూడదు అలాంటిది ఉంది. ఈజ్ దట్ ట్రూ సార్? మేడం దీంట్లో మళ్ళీ కేటగరైజేషన్ ఇస్ దేర్. బెడ్ రెస్ట్ అవసరమా, ఏదైనా స్పైన్ సర్జరీ చేయించుకున్నా ఆర్ మెడక్ సర్జరీ చేయించుకున్నా బెడ్ రెస్ట్ అవసరమా? అవసరం లేదు. హోమ్ రెస్ట్ ఈజ్ రిక్వైర్డ్. నేను ప్రతి పేషెంట్కి ఒక 2 వారాలు ఇంటి పట్టున ఉండని చెప్తాను నేను. అంటే అసలుకే బెడ్ రెస్ట్ తీసుకోవద్దంటే అలా కాదు, మీ డైలీ నీడ్స్ చేసుకోండి. వాష్రూమ్కి వెళ్ళడము, కూర్చొని తినడము, ఇంట్లో బాల్కనీలో తిరగడం, ఇవన్నీ చేసుకుంటూ కాస్త రెస్ట్ తీసుకోండి. అబ్సల్యూట్ బెడ్ రెస్ట్ అనేది అవసరమే లేదు. దట్ 2 to 3 weeks 2 to 3 weeks వరకు. అర్బన్ పాపులేషన్ పీపుల్ 2 to 3 weeks తర్వాత we ask them to go back to their jobs. ఇప్పుడు మనం స్పైన్ కానీ ఎనీ బ్రెయిన్ రిలేటెడ్ సర్జరీస్ కానీ చేసినప్పుడు మళ్ళీ అది రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఎస్పెషలీ స్పైన్ సర్జరీస్ చేసినప్పుడు సపోజ్ స్పాండిలోసిస్ ప్రాబ్లమ్కి చేశారు, అది మళ్ళీ రివర్స్ అయ్యి సేమ్ కండిషన్ రిపీట్ అవుతుందా, లేదంటే ఈజ్ ఇట్ ద పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ దట్? మేడం ఇండికేషన్స్ ఆఫ్ సర్జరీ అంటే మనము ఏదైతే ప్రాబ్లంతో పేషెంట్ వస్తున్నారో దానికి ప్రాపర్గా ఇండికేషన్ చూపిస్తూ ఏ సర్జికల్ మొడాలిటీ చూస్ చేసుకుంటామో దాని ప్రకారం మనకు రిజల్ట్ ఉంటుంది. ఒకవేళ ఒక పేషెంట్కి చాలామంది పేషెంట్స్కి L4-5 L5S1 అన్న వర్డ్స్ వాడుతూ ఉంటారు. అంటే ఆ నడుములో ఉన్న లెవెలింగ్ అది ఎప్పుడైతే మనం యూజువల్గా ఆ ఏరియాస్లోనే ఆపరేట్ చేస్తాం, అక్కడ ఆ పేషెంట్కి డిస్క్ రిలేటెడ్ ఇష్యూ ఉందా, లేదా వెన్ను ఎముక పెరిగిపోవడం వల్ల వెన్నుపాము ఒత్తిడికి లోనవుతుందా, కెనాల్ స్టెనోసిస్ అంటాం, సెంట్రల్ కెనాల్ స్టెనోసిస్ కానీ లేటరల్ కెనాల్ స్టెనోసిస్ కానీ, లేదా ఎముకల్లో కూడా కీళ్ళు ఉంటాయి, జాయింట్స్ ఉంటాయి, ఆ జాయింట్లో వాచిపోయి ఫ్యాసెటల్ హైపోట్రోఫీ అంటాం. అసలు ఏ ప్రాబ్లం ఉంది పేషెంట్ కన్నా చూసి ఆ ప్రాబ్లంకి మనం ఏం ఇండికేట్ చేస్తున్నాం సర్జరీ అన్నది మనం ఒకవేళ కరెక్ట్ చాయిస్ ఆఫ్ సర్జరీ మనం పేషెంట్ చూయించి మనం ఉపశమనం పొందిస్తే కనుక యూజువల్లీ ఆ ప్రాబ్లమ్స్ రిటర్న్ బ్యాక్ కావు. ఇప్పుడు ఒకవేళ L4 L5లో మనం సర్జరీ చేసాము, L4 L5లో పేషెంట్కి తర్వాత ఫ్యూచర్లో ప్రాబ్లం రాదు, కానీ జాగ్రత్తలు పాటించకపోతే L5S1లో కానీ ఒక లెవెల్ పైన కానీ రావచ్చు. అందుకోసమే ప్రతి పేషెంట్కి నేను చెప్పేది ఏంటంటే మీరు తీసుకున్న ట్రీట్మెంట్తో పాటు మీరు పాటించాల్సిన ప్రికాషన్స్ చాలా ఇంపార్టెంట్. ట్రీట్మెంట్ చిన్న చెరువు మందమే, కానీ మన జాగ్రత్తలంతా సముద్రం. మనం మొత్తం ఈ వాటర్ బాడీని ఈదాలంటే ఒక చెరువు ఒకటి ఈదితే సరిపోదు, సముద్రాన్ని కూడా ఈదాలి. సముద్రాన్ని ఈదాలంటే ప్రికాషన్స్ మనం ఫాలో అవ్వాలి. సో అకార్డింగ్ టు యూ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ AI in neurosurgery? It is still very nascent, madam. Initial stages లో ఉన్నాము. Again neurosurgery it is again 3 parts గా డివైడ్ చేసి ఉన్నది. అంటే స్టిల్ అండర్ టెక్నాలజీ వర్కప్ లో ఉన్నది. ఇట్ ఈస్ ప్రస్తుతానికి అయితే డయాగ్నోస్టిక్ టూల్ గా వాడుతూ ఉన్నారు. లైక్ ఇప్పుడు ఏదైనా పేషెంట్ కి మనం CT కానీ MRI స్కాన్ కానీ చేస్తే కనుక అది రిపోర్ట్ చేయాలంటే బికాస్ ఆఫ్ దిస్ AI algorithms, కన్వల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్ CNN, వీటి అల్గోరిథమ్స్ వల్ల మన దగ్గర ఆల్రెడీ చాలా డేటా ఉంది. అంటే ఈ ఇమేజెస్ డేటా చాలా ఉన్నది కాబట్టి AI ఈజ్ యూజింగ్ దోస్ డేటాస్ టు షో దట్ వాట్ ద పేషెంట్ ఈజ్ సఫరింగ్ త్రూ. ఒక రేడియాలజిస్ట్ స్కాన్ మనకు ఇంప్రెషన్ ఇవ్వకముందే AI ఈజ్ గివింగ్ అస్ ది ఇన్ఫర్మేషన్. అంటే పేషెంట్కి డిస్క్ ప్రాబ్లం ఉందా, ట్యూమర్ ఉందా, ఫ్రాక్చర్ ఉందా, కెనాల్ స్టెనోసిస్ ఉందా అన్నది AI ఆల్రెడీ మనకు ఆల్గోరిథం వాడి మనకు ఆల్రెడీ డయాగ్నోసిస్ అనేది చెప్తా ఉన్నది. ఎట్ ది సేమ్ టైం మనకు సర్జరీకి ప్లానింగ్ కూడా AI చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఇంకా మనం ప్రాక్టీస్కి వాడలేదు, కానీ ప్రాబబ్లీ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ 2 years వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు స్కోలియోసిస్ పేషెంట్లో కానీ స్పైన్ ఫ్యూజన్ పేషెంట్స్లో కానీ మనం స్క్రూస్ ఎప్పుడైతే వేస్తామో ఆ స్క్రూ యాంగిల్ ఎలా ఉండాలి, ఎంత లెంత్ స్క్రూ వాడాలి, ఇవన్నీ మనకు AI ఆల్రెడీ మనకు డిక్టేట్ చేస్తూ ఉంటుంది, గైడ్ చేస్తూ ఉంటుంది. సేమ్ టైం సర్జరీ చేస్తున్నప్పుడు కూడా మనము నావిగేషన్ వాడతాము అండ్ హై ఎండ్ న్యూరో మైక్రోస్కోప్ వాడతాము.
సర్జరీ చేయకముందు ఉన్న స్కాన్స్ని మనం సర్జరీ చేస్తున్న టైంలో ఆపరేటివ్ ఫీల్డ్కి అమాల్గమేట్ చేసి, అంటే ఆ రెండు ఫ్యూజ్ చేసుకొని మనకు ట్యూమర్ ఉంటే ట్యూమర్ డిమార్కేషన్ చూపించడము, స్పైన్ సర్జరీ చేస్తున్నప్పుడు ఎక్కడ డిస్క్ ఉన్నది ఆర్ ఎక్కడ స్క్రూ వేయాలన్నది అది మనకు దిశానిర్దేశం అందించే అవకాశాలు పెరిగిపోతుంది. సో ఇప్పుడు కాకపోయినా కానీ ఫ్యూచర్లో AI ఈజ్ గోయింగ్ టు ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ న్యూరో సర్జరీ. ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్లో వాట్ ఆర్ ద మోస్ట్ కామన్ కండిషన్స్, అంటే మీ దగ్గరికి వచ్చే క్లయింట్స్ ఆర్ పేషెంట్స్ వాట్ ఎవర్, మీరు చూసే కేసెస్ ఎక్కువగా ఏం చూస్తూ ఉంటారు? బ్రెయిన్ ఆర్ స్పైన్ రిలేటెడ్, బోత్? It is like 60 to 70% of spine related issues and 30 to 40% of brain related issues. ఈ స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా మోస్ట్ కామన్ గా మనం చూసేది ఏంటంటే బ్యాక్ పెయిన్స్ తో చూస్తాం, నెక్ పెయిన్స్ తో చూస్తాము. యూజువలీ జాగ్రత్తలు అండ్ స్మాల్ డోస్ ఆఫ్ మెడికేషన్స్ తోటి ఉపశమనం పొందుతారు. అగైన్ ఫిజియోథెరపీ అండ్ లాంగర్ రన్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. బ్రెయిన్ రిలేటెడ్కి వచ్చేసరికి చాలా మంది హెడేక్స్ తో వస్తారు. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే పేషెంట్ రావడం హెడేక్ వస్తుంది సార్ స్కాన్ చేయించేసాను అని చెప్తారు. బట్ not all headaches lead to some condition called stroke or brain tumors. Brain tumor ఉంటుందని చాలా మంది అపోహతో ఉంటారు. హెడేక్ రాగానే గూగుల్ సెర్చ్ చేస్తారు హెడేక్, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ హెడేక్. సో యూజువల్లీ అగైన్ ఏఐలో ఉన్నాం మనము, సో ఇట్ డజంట్ షో డైరెక్ట్లీ ట్యూమర్, ఇట్ మే స్టార్ట్ ఫ్రమ్ మైగ్రేన్ ఆల్సో. బట్ జనాలకు డాక్టర్ని సంప్రదించాలి, స్కాన్ చేయించుకోవాలి, ఫస్ట్ రూల్ అవుట్ చేసుకోవాలని వస్తారు. సో ఇప్పుడు హెడేక్స్ వచ్చినా కానీ 90 to 95% ఆఫ్ ది పేషెంట్స్కి నేను ఎప్పుడు స్కాన్ చెప్పాను. అగైన్ ఇక్కడ మనం ప్రికాషన్స్ ఫాలో అవ్వాలి. వీ నీడ్ టు నో వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ హెడేక్. యూజువల్లీ మైగ్రేన్ హెడేక్ కానీ, స్ట్రెస్ హెడేక్ కానీ, హైపర్ టెన్షన్ హెడేక్ కానీ ఉండవచ్చు. మనం కాజ్ ఫైండ్ అవుట్ చేసుకొని క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారా మనం ట్రీట్మెంట్ ఇచ్చేస్తే ఉపశమనం పొందుతారు. ఎప్పుడు మనం స్కాన్ అడ్వైస్ చేస్తామంటే హెడేక్తో పాటు వాంతులు రావడం కానీ, చూపు మందగిచ్చినట్టు ఉండడం కానీ, మెమరీ డిస్టర్బెన్సెస్ రావడం, పారాలిసిస్ ఉండవడం, ఇలాంటివి ఏమైనా సూచనలు ఉంటే కనుక అప్పుడు వీ టిపికల్ అడ్వైస్ ఫర్ ఏ క్యాట్ స్కాన్ ఆర్ అన్ MRI స్కాన్. స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కామన్ గా మీరు చూసేవి? మేము యూజువల్గా కామన్గా చూసే ప్రాబ్లమ్స్ డిస్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో చూస్తూ ఉంటాము, ఆర్ లంబార్ స్పాండిలోసిస్ ప్రాబ్లమ్స్తో చూస్తూ ఉంటాం. కానీ టిపికల్గా యాజ్ ఇందాక మీకు చెప్పినట్లు సిగ్నిఫికెంట్ మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ మజిల్ వీక్నెస్తో వస్తారు, మజిల్ స్పాజమ్స్తో వస్తారు బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ పాస్చర్ ఆర్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ఎక్సర్సైజెస్. వీటి వల్ల మనం యూజువల్ చూస్తూ ఉంటాం. అది కాకుండా పౌష్టిక ఆహార లోపాల వల్ల కూడా మనకు మజిల్ స్ట్రెంథనింగ్ వీక్ అవుతుంది. ఆస్టియోపోరోసిస్ చూస్తూ ఉన్నాం. ఆస్టియోపోరోసిస్ అంటే వెన్ను ఎముకలు కానీ, శరీరంలో ఎముకలు కానీ కాల్షియం మాత్రం తగ్గిపోవడం. సో తద్వారా వాళ్ళకు కూడా పెయిన్స్ పెరుగుతూ ఉంటాయి. కొన్ని వైటమిన్ డెఫిషియన్సీస్ లేదంటే ఇంప్రాపర్ ఫుడ్ ఇంటేక్ వల్ల కూడా మనకి బ్రెయిన్ అండ్ స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి అంటున్నారు. సో ఎలాంటి ఫుడ్ తీసుకుంటే ఇవి రావడం మనం తగ్గించుకోవచ్చు? మేడం, ఎనీ న్యూట్రిషియస్ ఫుడ్ ఈస్ ఏ గుడ్ థింగ్ ఫర్ ఎ పర్సన్. ఇప్పుడు మనం బ్రెయిన్ అండ్ స్పైన్గా డివైడ్ చేద్దాము. స్పైన్ వరకు వచ్చేసరికి స్పైన్లో మనకు కండరాలు ఉంటాయి, నరాలు ఉంటాయి అండ్ ఎముకలు ఉంటాయి. సో వీటిలో చూస్తే కనుక ఎముకలకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కాల్షియం. సో మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది. ఓకే, సో వాటి మీద మనం అట్లీస్ట్ ఎవ్రీ డే చాలా మంది పాలు తీసుకోరు. పాలు తీసుకోకపోతే అట్లీస్ట్ ఇంత పెరుగు తీసుకోండి, విచ్ ఇస్ అగైన్ మీ పొట్ట చల్లారుస్తుంది, అట్ ద సేమ్ టైం న్యూట్రిషియస్ కాల్షియం వస్తుంది. ఓకే, నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఉంటే కనుక అట్లీస్ట్ ఎగ్ వైట్స్ తీసుకోవాలి. ఇది ఫర్ కాల్షియం. నెక్స్ట్ ఇస్ విటమిన్ B12. విటమిన్ B12 నర్వ్ హెల్త్కి చాలా ముఖ్యం. విటమిన్ B12 ఎక్కువ నాన్ వెజిటేరియన్ ఫుడ్లో ఉంటుంది. సో పీపుల్ హూ ఆర్ వెజిటేరియన్ ఒక మల్టీవిటమిన్ టాబ్లెట్ డెఫినెట్గా తీసుకోవాలి, విచ్ ఇంక్లూడ్స్ విటమిన్ B12. అండ్ థర్డ్ థింగ్, ఎండకి ఎక్స్పోజ్ కావాలి. విటమిన్ D, మనం కాల్షియం తీసుకున్న మన బాడీలో రీటైన్ కావాలంటే మనకు విటమిన్ D చాలా ముఖ్యం. మనం సో ఎవ్రీ డే అట్లీస్ట్ ఒక 1/2 hour to 45 minutes అండర్ సన్ నడవాలి. 2 things అవుతుంది. ఒకటి వచ్చేసి మనకు విటమిన్ D అందుతుంది, అట్ ద సేమ్ టైం మన బాడీ టోన్లో ఉంటుంది. సో ఎవ్రీ మజిల్ వర్క్ అవుతుంది ఎప్పుడైతే మనం నడుస్తూ ఉంటామో. సో దిస్ ఈస్ ఫర్ స్పైన్. బ్రెయిన్ రిలేటెడ్ హెల్త్కి వచ్చేసరికి ఎనీ ఫుడ్ విచ్ ఇస్ హై ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ కానీ తీసుకుంటే సరిపోతుంది. అగైన్ అన్ని హెల్దీ ఫుడ్స్లో ఉన్నాయి. లైక్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకుంటే కనుక ఫిష్లో మనకు omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అబండెంట్గా ఉంటుంది. దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ అవర్ మెమరీ అండ్ బ్రెయిన్ బూస్టింగ్. సెకండ్ వచ్చేసి బెర్రీస్, ఎనీ కైండ్ ఆఫ్ బెర్రీస్, స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, బ్లాక్ బెర్రీస్. నౌ వి ఆర్ ఇన్ ద ఎరా ఆఫ్ బెర్రీస్. ప్రతి ఇంట్లో బెర్రీసే ఉన్నాయి. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఆర్ మోర్, సో ఇట్ ఇంప్రూవ్స్ బ్రెయిన్ బూస్టింగ్ అండ్ మెమరీ. నట్స్,
any dry fruits again, and they are very nutritious for brain. Then oils, olive oil is good, avocado is good. So ఇవి ఓన్లీ ఇవే కాదు, న్యూట్రిషియస్ డైట్తో పాటు ఇవి సప్లిమెంటరీగా పెట్టుకుంటే మన బ్రెయిన్ హెల్త్ కానీ స్పైన్ హెల్త్ కానీ ఇంప్రూవ్ అవుతుంది. సార్, వన్ ర్యాపిడ్ ఫైర్. షూర్ మేడం. ఎవ్రీ హెడేక్ ఈజ్ ఎ మైగ్రేన్. ఇస్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్. మొబైల్ ఫోన్ డ్యామేజెస్ బ్రెయిన్. ఎస్ ఆర్ నో? నాట్ ప్రూవెన్, బట్ మొబైల్ ఫోన్లో ఉన్న స్క్రీన్ లాంగ్ టర్మ్గా చూడడం వల్ల మాత్రం ఇట్ డెఫినెట్లీ కాజెస్ లాట్ ఆఫ్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్, ల్యాక్ ఆఫ్ స్లీప్. సో ఇండైరెక్ట్లీ ఐ విల్ సే ఎస్. బ్రెయిన్ సర్జరీ హై రిస్క్ ఆల్వేస్. ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్. స్ట్రెస్ ఆర్ స్లీప్, విచ్ ఈస్ మోర్ డేంజరస్ టు ఇగ్నోర్? ల్యాక్ ఆఫ్ స్లీప్ ఫస్ట్, ఫాలోడ్ బై స్ట్రెస్. వన్ గుడ్ ఫుడ్ ఫర్ బ్రెయిన్ హెల్త్. నట్స్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. న్యూరో సర్జరీ గురించి చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి, సో అవన్నీ మీరు క్లియర్ చేశారు. సో మీరు ఒక్కసారి ఫైనల్గా దీన్ని ఎండ్ చేయండి. మీటింగ్ ఏ న్యూరో సర్జన్, అక్కడ ఒక న్యూరో సర్జన్ కలవడం అంటే రిస్క్ ఆఫ్ సర్జరీ పెరిగిపోతుంది అండ్ ప్రాణ అపాయ స్థితి ఎక్కువ అవుతుందని చాలామంది అపోహలు ఉంటారు. అలా ఏం ఉండదండి. ఫస్ట్ న్యూరో సర్జన్ కలవడం అంటే డైరెక్ట్ సర్జరీకి తీసుకునే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. 90-95% యూజువల్లీ జాగ్రత్తలు, దాని తర్వాత ఫిజియోథెరపీ అండ్ మందులతో ఉపశమనం పొందుతారు. స్మాల్ సబ్సెట్ ఆఫ్ పీపుల్, ఒక 5 to 10 సబ్సెట్ ఆఫ్ పీపుల్ ఎవరికైతే సర్జరీస్ అవసరం పడతాయో, సర్జన్స్ ఎక్స్పీరియన్స్ అట్ ద సేమ్ టైం అడ్వాన్స్ గ్యాడ్జెట్స్, అడ్వాన్స్ టెక్నిక్స్ ఉన్నాయి, అడ్వాన్స్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. అది వాడడం వల్ల మనకు రిస్క్, అడిషనల్ ప్రాణాపాయ స్థితి కానీ లేదా కాలు చేతులు పడిపోయే రిస్క్ కానీ మెదడు పనిచేసే రిస్క్ కానీ సిగ్నిఫికెంట్గా తగ్గిందండి. సో భయపడాల్సిన అవసరం లేదు. ఇబ్బంది ఉన్నప్పుడు ఇబ్బందికి మనం ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాలండి, సో దట్ మన ఫ్యూచర్లో ఇబ్బంది పెరగకుండా, లేదా ఆ టైంలో మనం పెరిగిన తర్వాత డాక్టర్ని కలిసినప్పుడు మనం ఏమీ చేయలేము అని ఒక డాక్టర్ చెప్పకుండానే పరిస్థితి నుంచి మనం ఉపశమనం పొందుతామండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సార్.